నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారి పైన రాయి దాడిలో బోండా ఉమ గారి పైన కూడా ఆరోపణలు రావడం చూసాం. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి సార్. మరి దీంట్లో నిజం ఎంతుంది? ఆయన అరెస్ట్ చేశారా సార్? యాక్చువల్‌గా ఈ డ్రామా అంతా నిన్న ఈవెనింగ్ జరిగింది. హ్మ్. బోండా ఉమ ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ ఎళ్లారని చెప్తున్నారు. ఆ ఇద్దరిని చూడగానే బోండా ఉమ కొంత టెన్షన్‌కి గురయ్యాడని చెప్తున్నారు. ఎందుకొచ్చారు మీరంటే, మేము మీకు సెక్యూరిటీ ఇమ్మన్నారు సార్ అందుకని వచ్చామంటే, ఆయనకి డౌట్ వచ్చేసింది. అంటే ఇలా పంపించి మనల్ని ఎక్కడికి పోనీకుండా చూసుకొని అరెస్ట్ చేస్తారేమోని. ఎందుకంటే మొన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా బోండా ఉమ ఉలిక్కి పడుతున్నాడు. ఎవరు ఆయన మీద ఆయన ఉన్నట్టుగా ప్రకటించకపోయినా, ఆయన నన్ను గాని ఏమన్నా అరెస్ట్ చేస్తే నేను మీ అంతు చూస్తా. 4వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా. ఇలాగంతా మాట్లాడుతున్నాడు. అట్లాగే ఆ సతీష్‌ని కూడా వెనకేసుకొచ్చి అతను పక్కన అన్న క్యాంటీన్ మూసేశారని కోపంతో రాయేశాడు. అతనికి మందు క్వార్టర్ బాటిలు మందు ఇస్తాము అని ప్రామిస్ చేశారు. అది ఇవ్వలేదని రాయేశాడు. ఇలాగంతా కూడా మాట్లాడాడు. హ్మ్. అంతకుముందేమో అసలు జగనే ఏయించుకున్నాడు అనేది కూడా బోండమ్మ మాట్లాడాడు. ఇలా ఆయనకి ఎందుకునో మొత్తానికి డౌట్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన అనుచరుడుగా ఉన్న దుర్గారావు A2గా ఉన్నాడు దీంట్లో అని చెప్తున్నారు. దుర్గారావుకి కూడా క్లోజ్ అసోసియేట్ సతీష్. ఈ రాయి జగన్ మీద వేసిన అబ్బాయి పేరు సతీష్. సో ఇలాగా వాళ్ళిద్దరూ తనకు క్లోజ్ కాబట్టి ఖచ్చితంగా ఇది తనకు చుట్టుకుంటుందని భయపడుతున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే దుర్గారావు ఈయన పేరు చెప్పే అవకాశం ఉంది. హ్మ్. మామూలుగా ఇప్పుడు సతీష్ ఏం చెప్పాడంటే, నన్ను దుర్గారావే వేయమన్నాడు అని సతీష్ వాంగ్మూలంలో చెప్పినట్టుగా వాళ్ళు నిన్న పిటిషన్లో కోర్టుకి రిమాండ్ పిటిషన్లో చెప్తున్నారు పోలీసులు. ఓకే. సో వాళ్ళు దుర్గారావు పేరు చెప్పలేదు కానీ A2 అంటున్నారు. హ్మ్. A2 అనేది ఇంకెవరు లేరు, దుర్గారావే. సో అది క్లియర్‌గా అయితే దుర్గారావే వేయమంటేనే ఇతను వేశాడు. హ్మ్. ఎందుకంటే ఇతను ఎప్పటి నుంచో కూడా సతీష్, దుర్గారావు ఇంకొంతమంది అక్కడ ఒడ్రి కాలనీలో కుర్రవాళ్ళు కొంత ఇట్లాంటి దౌర్జన్యాలు, దోపిడీలు ఇలాంటివి చేస్తున్నారు. అందులో ఈ అబ్బాయి రాయి వేయడంలో ఎక్స్‌పర్ట్ అని చెప్తున్నారు. ఏదైనా గురి చూసి కొట్టడంలో బాగా ఎక్స్‌పర్టు. సో అందుకని ఇతన్ని వాడారని. ఇంకొకటి కూడా బయటకొచ్చింది. అదేంటంటే 2 సార్లు జగన్ మీద అటెంప్ట్ చేశారని. ఫస్ట్ టైము చేసినప్పుడు ఆ దాబా కొట్ల దగ్గర ఫస్ట్ టైము ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదని, మళ్ళీ హ్మ్. నెక్స్ట్ ఎక్కడ ఆగుతారని చూస్తే అక్కడికెళ్ళి వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ గురి చూసి కొట్టాడని చెప్తున్నారు. హ్మ్. సో ఈ క్రమంలో ఇది ప్లాన్డ్‌గా చేసిన హత్యా ప్రయత్నమే తప్ప మామూలుగా ఏదో కోపంతోనో ఇంకోటో ఇంపల్సివ్‌గా చేసింది కాదు. క్లియర్‌గా దుర్గారావు వీళ్ళు ప్లాన్ చేసుకొని అతని దగ్గర రాయించారు. అతను ఎందుకంటే ఎక్స్‌పర్ట్ ఈ టీమ్‌లో అని. సో దీనికి సంబంధించి 12 మంది సాక్షులను పెట్టారు. ఆల్రెడీ వీఆర్ఓ స్వర్ణలతతో కూడా ఇందులో ఒక సాక్షి ఎల్ఐ అని పెట్టారు. ఆ ఎల్ఐ వాళ్ళ అబ్బాయి కూడా ఈ టీంలో ఉంటాడు. ఆ అబ్బాయి మైనరు. సో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి పోయి చెప్తే, ఇలా జగన్ పైన రాయేసింది సతీష్ అని వాళ్ళ నాన్న వెళ్ళి ఆ వీఆర్ఓ కలిసి వీఆర్ఓకి చెప్పారని, ఎందుకంటే మళ్ళీ మనకెక్కడ చుట్టుకుంటుందని ముందే పోయి చెప్పారని పోలీసులు చెప్తున్నారు. సో ఓకే. ఇదంతా ఇప్పుడు ఏమవుతుందంటే బోండా ఉమ్మకి చుట్టుకునే అవకాశం ఉంది. హ్మ్. అందుకని బోండా ఉమ్మ ముందుగా పారిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఏమో నిన్న ఈ పోలీసులు వెళ్ళగానే బోండా ఉమ్మ చూసి షాక్ అయ్యి షర్టు మార్చుకొని గోడ దూకి పారిపోయాడని రాస్తున్నారు. ఈ లోపల అతను వంగవీటి రాధాకి వాళ్ళ మామయ్యకి ఫోన్లు చేశాడని, వాళ్ళొచ్చి తనని తీసుకెళ్లారు, మొగలరాజపురం తీసుకెళ్లారని చెప్తున్నారు. హ్మ్. అంటే పోలీసుల ప్లానింగ్ చూస్తూ ఉంటే ఇది మెల్లమెల్లగా బోండా ఉమ్మకి చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ కాలనీలో 6 మందిని తీసుకొని వెళ్ళి విచారిస్తున్నారని చెప్తున్నారు. కానీ దాని మీద సలీం అనే అతను కోర్టులో కూడా పిటిషన్ వేశాడు సెర్చ్ టీంని పెట్టమని. హ్మ్. సో ఇది సెర్చ్ కమిటీని ఫామ్ చేసిన కోర్టు కూడా సెర్చ్ కమిటీ నిన్న వెళ్ళి అక్కడున్న పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఎస్పీ ఆఫీసులు, ఏఎస్పీ ఆఫీసులు అన్నీ కూడా తిరిగారు. ఎక్కడా వీళ్ళు లేరనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హ్మ్. కానీ ఒడ్రా అక్కడ కాలనీ వాసులేమో, లేదు మా వాళ్ళని తీసుకెళ్లారు, 16వ తేదీ తీసుకెళ్లారు, ఇప్పటి వరకు మా వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేదు, మాకు ఆందోళనగా ఉందని వాళ్ళు అంటున్నారు. హ్మ్. మామూలుగా పోలీసులు ఇట్లాంటివి చేయడం అనేది వెరీ 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 కామన్. అదేమి పెద్ద విచిత్ర విషయం కాదు. హ్మ్. వాళ్ళు మామూలు వాళ్ళనైతే ఏం చేస్తారంటే, ఏం వారెంట్లు ఏముండవు, వచ్చి ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయిన తర్వాత ఇట్లాగే ఏమన్నా కోర్టులో కేసేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రైవేటు
గెస్ట్ హౌస్లో అట్లాంటి దగ్గర పెట్టేసుకుంటారు వాళ్ళు. ఓకే. పెట్టేసి అక్కడ వాళ్ళని విచారించడం, వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయడం, లేదంటే బెదిరించడం, మీ అమ్మ నాన్న బతకరు అని చెప్పడం, రకరకాల పద్ధతుల్లో బెదిరిస్తారు. హ్మ్. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేస్తారు. అలాగా ఇప్పుడు బోండా ఉమ నిజంగానే ఈ దుర్గారావుకి చెప్పాడా? దుర్గారావు సతీష్‌కి చెప్పాడా? ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే గాని మనం కరెక్ట్ అని చెప్పలేం. అవును. ఇప్పటివరకు ఏందంటే సతీష్ అనే అబ్బాయి ఏశాడని చెప్తున్నారు. హ్మ్. దానికి సంబంధించి కోర్టుకి ప్రాథమిక ఆధారాలు పెట్టారు. అందులో ప్రధానంగా ఏందంటే సెల్ ఫోను, తర్వాత వీడియో ఫుటేజి, తర్వాత ఆ అబ్బాయి సెల్ ఫోన్ తీసుకొని అందులో సీడీఆర్ ఉంది. డేటా రికార్డ్. దాంట్లో కూడా ఇవన్నీ మాట్లాడినారు, చాట్ చేసుకున్నారని చెప్తున్నారు. అవన్నీ ఓకే. పెట్టారు. అలాగే సెల్ టవర్ లొకేషన్‌లో కూడా వీళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారని పెడుతున్నారు. ఆ వివేకానంద స్కూల్ దగ్గర నుంచి చేశారనేది ఇప్పుడు పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే. సో ఈ క్రమంలో ఇవన్నీ చూడడం వల్లే జడ్జి గారు కూడా ఈ అబ్బాయికి సతీష్‌కి 14 డేస్ రిమాండ్ ఇచ్చారు. నిజానికి అవతల సలీం చాలా గట్టిగానే కౌంటర్ చేశారు. ఎందుకంటే జగన్‌కి, సతీష్‌కి ఏ రకమైన ఎనిమిటీ గాని, గొడవలు గాని, ఆస్తి గొడవలు ఇంకొకటి లేవు. అలాంటప్పుడు అతను చంపడానికి ఎందుకేస్తాడు? అతను చంపాల్సిన అవసరం ఏంటి? మోటివ్ ఏంటి అనేది అడిగారు. హ్మ్. కానీ యువతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏందంటే అతను డబ్బులు ఆశ చూపించాడు దుర్గారావు అంటే ఏటు. సో డబ్బుల కోసం అతను వేశాడు. దానికి అంతకంటే మోటివ్ ఏముంటది? కిరాయి హంతకులకి అందరికి పర్సన్స్ తెలుసుంటారా? ఆస్తి గొడవలు ఉంటాయా? అవును. సో వాళ్ళకి డబ్బులిస్తే ఎవడైనా అన్‌నోన్ పీపుల్‌ని కూడా చంపుతారోళ్ళు. సో అంత మాత్రాన ఆస్తి గొడవలు లేవు గదా! ఇతనికి ఏమి లేవు గదా! గొడవలు. పక్కింటి గోడ గొడవ ఇంకోటి లేదు గదా! అని కోర్టులో వాదిస్తే అది చెల్లదు. హ్మ్. అదే ఈయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్ళాడు. ఇతను వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి డబ్బులిస్తా ఉన్నారు. అబ్బాయికి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నారు. దానికి ఆశపడి అబ్బాయి వేశాడు. ఎందుకంటే వాళ్ళు మొత్తం టీమ్‌లో ఇతనే గురిగా కొట్టగలిగాడు కాబట్టి ఇతన్నే సెలెక్ట్ చేశారాళ్ళు. దీని వెనక కుట్ర ఉందని 120B కూడా ఐపీసీ కింద పెట్టారు. దాని తర్వాత ఇది హత్యాయత్నమే అని చెప్పి కూడా 307 పెట్టారు. అంటే క్లియర్‌గా కుట్ర చేసి ముందుగానే సిమెంటు, కాంక్రీట్‌లో ఉన్న రాయిని తీసి అది బాగా షార్ప్‌గా ఉన్న వైపు పట్టుకొని, ఆ షార్ప్‌గా ఉన్న వైపే తగిలేట్టుగా అతను వేశాడు. ఎందుకంటే అతనికి ముందు నుంచి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో అందుకని అతను షార్ప్ షూటర్ లాగా అతను రాళ్లతో కొట్టగలిగిన ఒక నైపుణ్యం ఉందని చెప్పి అతను సెలెక్ట్ చేశారనేది ఇప్పుడు పోలీసులు వాదన. ఓకే. సో ఇప్పుడు బోండా ఉమ ఇప్పటికైతే ఎస్కేప్ అయ్యుండొచ్చు గానీ అతను పట్టుకోదలుచుకుంటే ఎందుకంటే అతను కంటెస్ట్ చేస్తున్నాడు. హ్మ్. సో అతన్ని మరి కావాలని విజయవాడ సెంట్రల్‌లో వెల్లంపల్లిని గెలిపించడం కోసం బోండా ఉమని ఇరికిస్తున్నారా? లేకపోతే నిజంగానే బోండా ఉమ దుర్గారావుకి చెప్పాడా? మీ టీంలో ఎవరో ఉన్నారన్నావు గదా! వాళ్ళ దగ్గర రాయించని చెప్పాడా? హ్మ్. సో చెప్తే ఎందుకు చెప్పాడు ఆయన? ఇవన్నీ కూడా బయటకొస్తాయి. ఓకే. మరి ఇప్పుడు ఎందుకు సతీష్‌నైతే ఇమ్మీడియేట్ కోర్టుకు పెట్టారు. దుర్గారావుని ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళు ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఏమన్నా పెడతారా? ఆహ్, ఎందుకంటే మళ్ళీ రేపు లేదు. ఈరోజు కూడా హాలిడే గానీ పెట్టాలనుకుంటే జడ్జి ఇంటి దగ్గర కూడా పెట్టొచ్చు వాళ్ళు. ఓకే. సో అట్లేమన్నా చేస్తారా? లేకపోతే ఇతను బెయిల్ రాకుండా ఉండడం కోసం ఈరోజు బోండా ఉమను కూడా అరెస్ట్ చేస్తే రేపు సండే కాబట్టి ఒకరోజు లోపల పెట్టొచ్చు అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది. అట్లాగే సతీష్‌కి సంబంధించి కూడా వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఆ అబ్బాయిని ఇంకా ఎక్కువ విచారించాలని. మామూలుగా అయితే అనఫిషియల్‌గా వీళ్ళు 5, 6 రోజులు మినిమమ్ పోలీస్ స్టేషన్‌లో పెట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ కావచ్చు, బయట ఎక్కడైనా హ్మ్. పెట్టుకొని విచారిస్తారనమాట. కానీ వీళ్ళకిప్పుడు అది ఇబ్బందవుతుంది. ఎందుకంటే కోర్ట్ ఇదయింది. అయినా కూడా వీళ్ళు దుర్గారావునైతే వాళ్ళ కస్టడీలోనే పెట్టుకున్నారు. అట్లాగే సాక్షులను కూడా 12 మందిలో 6 మంది కుర్రవాళ్ళని మైనర్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ దుర్గారావు పేరెంట్స్ గాని, భార్య, పిల్లలు వీళ్ళు కూడా బాగా నిన్నొచ్చి ఆందోళన చేశారు. కానీ వాళ్ళు పోలీసులు మీ వాళ్ళకి ఏమీ కాదు మేము పంపిస్తామని చెప్పి వాళ్ళని సర్ది చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో ఈరోజు ఈవినింగ్ లోపల మనకి క్లారిటీ వస్తుంది. బోండా ఉమని అరెస్ట్ చేస్తున్నారా లేదా?